చేసుకోవాలి. మన జీవితంలో ఉన్న శరీర సంబంధముగా అన్ని కష్టముల నుండి, అన్ని బాధల నుండి, అన్ని రోగముల నుండి, అన్ని ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుకొని, ఒకవేళ పాపం నుండి మనం విడుదల పొందకపోతే కనుక బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథం, యోబు 24. దేవుని స్తోత్రం. యోబు 24 స్తోత్రం. 19వ వచనం చదువుకుందాం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళం పాపము చేయు వారిని పట్టుకొనును. నేను స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా పాపం చేయి ప్రతి వారిని కూడా పాతాళం పట్టుకొనును అని లేఖనం మనకు సెలవిస్తుంది. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని భక్తి చేస్తూ నీవు ఏదొక సంఘములో సభ్యుడిగా నువ్వు ఉన్నా, నీ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు నువ్వు బయటపడ్డా, గొప్పగా నువ్వు ఆశీర్వాదం, శివసమ్మనమైన ఆశీర్వాదం పొందినా, నీ పాపమును నీకు విడుదల దొరకకపోతే ఇక్కడ అంటున్నాడు, పాపము చేయు వారిని పాతాళం పట్టుకొనును. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పట్టుకొనండా? పాతాళం పట్టుకొను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వినాలి గారు. స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు, ఈయనెవరో సేవకుడు. ఇతను నన్ను పట్టుకున్నాడు అనుకో, నేనేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈయన మానవత్వం ఉంది, ఈయన సేవకుడు, ఏ హాని చేయడు. నాకు అంత నమ్మకం ఉంది కాబట్టి ఈయన పట్టుకున్న పెద్ద నాకు ప్రాబ్లం లేదు. అనుకోకుండా మంచి ఆకలితో ఉన్న కోతిని పట్టుకుంది అనుకో, మంచి ఆకలితో ఉన్న ఒక కోతిని పట్టుకుంది అనుకో, ఏం చేస్తావు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా నన్ను మంచిగా పట్టుకో అంటావా? స్తోత్రం. ఒక భయంకరమైన మంచి ఆకలితో, కోపంతో, మంచిగా ఉగ్ర రూపం దాల్చి ఒక కోత చిన్న పట్టుకుంటే విలవిలలాడిపోతావు. అమ్మో 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 అని కేకలు వేస్తావు. అంటే ఆ కోతి ద్వారా నీకు హాని ఉంది. అదే ప్రకారం అంటున్నాడు, నీతోని పాపం చేయి ప్రతి వాడిని పాతాళం పట్టుకొనును, పాతాళం పట్టుకొనును. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, ఈ లోకములో ఉన్న వారందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు? ఈ భూమి కిందున్న పాతాళం నోరు తెరుచుకొని ఒక్కొక్కరిని మృగుతూ ఉంది. పాపం చేయు ప్రతి వారిని పాతాళం పట్టుకొనును, పాతాళం పట్టుకొనును. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం. నిజానికి ఇక్కడ మనం అర్థం చేసుకోండి, పాతాళం పట్టుకుంటే ఆ పాతాళం నీకు నిజానికి ఇక్కడ చూస్తే నెమ్మది అనేది ఏమాత్రము కూడా ఉండదు అనే విషయాన్ని మనం అందరము కూడా గ్రహించాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, మరణము నన్ను పట్టుకొని ఉన్నది, పాతాళపు వేదనలు నన్ను చుట్టుకొని ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అంటే పాతాళం పట్టుకుంటే ఏముందంట? నేను ఎన్నడో విడిచిపెట్టాను. ఆ పాతాళం పట్టుకుంటే, ఆ పాతాళంలో పడవేయబడితే నీకు నిత్యమైన వేదన నీకు ఉంటుంది అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అందుకు అక్కడ ఏమీ ఉండదంట, వేదన తప్ప ఇంకోటి ఉండదంట. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రసంగులు అంటాడు, నువ్వు మంచిగా స్నానం చేసుకో, తెల్ల బట్టలు కట్టుకో, నువ్వు తలకు నూనె రాసుకో, నువ్వు వెళుతున్న పాతాళములో నీకే పని లేదు. వడ్రంగి పని లేదు అక్కడ, సెంట్రింగ్ పని లేదు అక్కడ, ప్లంబర్ పని లేదు అక్కడ, ఉదయాన్నే లేచి కలుపు తీసే పని అక్కడ లేదు, లోన్లెత్తే పని అక్కడ లేదు, ఏ పని లేదు అక్కడ, ఏ పని లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు అక్కడ, ఏ చదువు లేదు. అందులో పడవేయబడి
పడితే నీకున్నది ఒక్కటే వేదన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అని ఇప్పుడు తెల్లారి లేస్తే మనకేముంది? ఎన్నో పనులు. ఆగుతావా? ఆ పని ఈ పని ఆ పని ఈ పని ఆ పని ఎటో పరిగెత్తుతుంటా. మంచి జ్ఞానం ఉంది. ఇక్కడ నుండి చంద్రమండలం పోయేంత జ్ఞానం ఇక్కడ ఉంది. తెలివితేటలున్నా ఎన్నో ఉన్నాయి. కానీ పాతాళంలో ఏమున్నాయంట? ఇవేమీ ఉండవు. ఏమి లేవంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నావా? స్తోత్రం. హల్లెలూయా. ఏ పని లేదంట అక్కడ, ఏ ప్రయాస లేదంట, సుఖంగా బతుకొచ్చంట అక్కడ. ఇటువంటి అనుకుంటున్నావా? లేదు లేదు, దేవుని స్తోత్రం. అందులో పడవేయబడితే ఆ పాతం నిన్ను పట్టుకుంటే నిత్యమైన వేదన నిన్ను చుట్టుకొనుడు. దేవుని స్తోత్రం. నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ చుట్టూ ఇటువంటి అలుపుకొని నిత్యమైన వేదన నువ్వు అనుభవిస్తావు. అందుకే ధనవంతుడిని అడుగు. భూమి మీద మంచి బ్రాండ్ తాగొచ్చు ఆయన, భూమి మీద మంచి విలాసంగా ఉండొచ్చు ఆయన, రాయల్ లైఫ్ అనుభవించవచ్చు, మంచి పట్టు పరుపు మీద పరుండవచ్చు, మంచి వస్త్రములతో కట్టుకొని ఉండవచ్చు. కానీ తన జీవిత కాలం తన ఇష్టానుసారంగా బతికిన ఈయన పాతాళం వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది? అక్కడ ఏముంది అంటే ఆయన అంటాడు, అగ్ని జ్వాలలు నన్ను కాలుస్తున్నాయి, నా నాలుక అల్లాడిపోతుంది, నేను పళ్ళు కొరుకుతున్నా, వేదన ఉంది, కష్టం ఉంది. ఏ ఉపాయం అక్కడ లేదు. తప్పించుకోవడానికి ఉపాయం అక్కడ లేదు. ఏ పని లేదు, ఏ ఉపాయం లేదు, ఏ తెలివి లేదు, ఏ జ్ఞానం లేదు. నిత్యమైన వేదన అక్కడ నేను వెంటాడును. స్తోత్రం. అందుకే ఇప్పుడు పోదామా వద్దా? ఏడికి ఆమె పోదామా వద్దా? హల్లెలూయా. పోదామా వద్దా? అందరికీ వద్దు. ఎవరు పోతారని ఎవరు ఎవరు లేరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వద్దు. కావాలా వద్దా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా మంది అంటారు, నా ఇష్టం అండి, నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా ఇష్టానుసారంగా బతుకుతా. నువ్వు తాగడానికి డబ్బులు ఇస్తున్నావా? నా ఇంట్లో ఏమన్నా కూడు పెడుతున్నావా? నా ఇల్లు ఏమన్నా కొనిచ్చావా? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. అందుకే యేసుప్రభు కూడా అంటున్నాడు, నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇప్పుడు కష్టాన్ని నువ్వు పడతావు. నీవు కష్టాన్ని పడతావు. ఇష్టం నీదే, కష్టం కూడా. చాలా మంది ఇష్టం నాది, కష్టం మాత్రం వద్దంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం నాదే, కష్టం మాత్రం వద్దు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఇష్టానుసారంగా జీవిస్తే, నువ్వు తినాలన్నా తాగాలన్నా నీకు సకల విధమైన పాపములు చేయుచున్నా, నీవు నీ ఇష్టానుసారంగా బతికితే దాంతో బెనిఫిట్ ఏంటంట? కష్టం నీతో కూడా వచ్చును, వేదన నీతో కూడా వచ్చును, పాతాళపు వేదన నిన్ను చుట్టుకొని ఉండను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, యుగాలు ఆ పాతాళములు అలమటించవలసిన పరిస్థితి ఉంటుంది. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పెళ్ళైన కొత్తలో చాలా మంది అల్లులు కూతురు మంచిగా చూసుకుంటారు. ఎందుకు? వరకట్నం మంచిగా ఇస్తారు, గ్రాండ్ గా పెళ్లి చేస్తారు. 4 రోజులైన తర్వాత ఆ బిడ్డను అడిగితే చెప్తుంది, బిడ్డ ఏమంటుందంటే, నరకం అమ్మా, నరకం, నరకం భరిస్తున్నా. అంటే నరకం అంటే అర్థం ఏంటి తెలుసా? బతుకుదామంటే బతకలేము, సద్దామంటే సావు రాదు. బతుకుదామంటే బతకలేము, సద్దామంటే సావు రాందే నరకం. అందుకే ఈ నరకం ఛాయ, ఆ నరకం నిజత్వం. స్తోత్రం. అక్కడ ఏసీ ఉండదు, ఏ ఫ్యాన్ ఉండదు. ఒక్క నిమిషం కరెంటు తీస్తేనే నానా తిట్లు తిడతాం మనం కదా. వాడు ఎక్కడున్నాడో తెలియదు, వాడు ఏ పరిస్థితిని బట్టి కరెంటు తీసాడో తెలియదు, కానీ నానా రకంగా తిట్లు తిడతా. ఒక్కపోతే భరించలేకపోతున్నా, అంత చెమట పడుతుంది అని నానా తిడతాం. మరి పాతాళంలో ఏమైనా ఏసీ ఉందా? ఏమైనా ఫ్యాన్ ఉందా? ఏమైనా కూలర్ ఉందా? ఏమీ లేదు. నేను స్తోత్రం. అందుకే పోదామా వద్దా?
పోదామా వద్దా? వద్దనుకుంటే ఇప్పుడు ఏం కావాలా? నీ కష్టాలు పోవాలా? పాపం పోవాలా? నీకున్న కొన్ని మేలు దొరకాలా? నీ పాపం పోవాలా? నీ జీవితంలో పాపముడి విముక్తి నీకు దొరకాలా? హల్లెలూయా! పాపముని విడిపించే శక్తి క్రీస్తుకు ఒక్కడికి మాత్రమే ఉంది. పౌలుని అడుగు. పౌలు నిన్ను విడిపించింది ఎవరు? నేను నరహంతకుడను, హింసకుడను, దూషకుడను, హానికరుడను. నన్ను నా పాపముని విడిపించినది క్రీస్తే. హల్లెలూయా! హల్లెలూయా! సమరి స్త్రీని అడుగు, నిన్ను విడిపించింది ఎవరు? మెస్సయా, క్రీస్తు విడిపించాడు. ఓ దొంగను అడుగు, దొంగ నీ పాపమును క్షమాపణించి నేను పరదేశంలో చేర్చింది ఎవరు? నా పక్కన సిలువబడ్డ క్రీస్తే. ఆమేన్. హల్లెలూయా! అందుకే యేసుక్రీస్తు ఆయన రోగులకు అంటే పాపులకు ఆయన వైద్యుడు. స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని స్తోత్రం. హల్లెలూయా! 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 ఎగ్జాంపుల్ చెప్పడం అలవాటు మాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! మా ఊరుకు మంచి డాక్టర్ వచ్చాడు. అన్నిటికీ పరిష్కారం డాక్టర్ చూపెడతాడు అని మాకు తెలిసింది. ఊరు చాటింపేశారనుకో, నాకు గుండెలో ఏదో అలజడి ఉంది, లేదా కడుపులో అలజడి ఉంది, కిడ్నీ సమస్య ఉంది, అన్ని సమస్యలకు ఒక్కడే డాక్టర్ వచ్చాడు అంటే ఇప్పుడు మా తాత ఉన్నాడు. అంటే తాత కాదు, హల్లెలూయా! తాత దూరుకోడు. అంకుల్ అన్నారు. దేవిస్తాం. మా అంకుల్ గారు ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఈయనొక సమస్య ఉంది, ఏం సమస్య లేదు, ఉంది అనుకోండి. ఇప్పుడు సమస్య ఉంది, నాకు కూడా సమస్య ఉంది. ఈయనేమంటాడు? అరే బాబు, నువ్వు 4 రోజులు బతుకోడోడివి, నేను ముందు పోతా, ఈ డాక్టర్ని కన్సల్ట్ అవుతా అంటాడా? నువ్వో అంటాడా? హల్లెలూయా! 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 ఏమన్నాడు? అందరికంటే ముందు దేవుని స్తోత్రం. అట్లయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీ పాపం రక్తం వల్ల ఎర్రదనైనను అది హిమం వల్లే తెల్లగా చేస్తా, అది కెంపు వల్ల ఉన్నను గొర్రెబుచ్చు వల్ల తెల్లగా మరుస్తా, రండి అని దేవుడు పిలిస్తే ఒక్క రావట్ల. బ్యాంకుల ముందు మాత్రం చాలా మంది ఉంటున్నారు. స్తోత్రం. బ్యాంకుల ముందు మాత్రం చాలా మంది నేను మొదటెళ్ళాలా, నేను ముందు వెళ్ళాలా అని బ్యాంకుల ముందు లైన్ కట్టే వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, దేవా నన్ను విడిపించు, నన్ను విముక్తి పరచు, పాపం నుండి నన్ను విడిపించు ప్రభువా అని ఏమాత్రం కూడా తమండి ముందుకు వచ్చే వాళ్ళు బహు తక్కువ మంది లోకములో ఉన్నారు. అట్లా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోగిని తెలిస్తే నేను ముందు వెళ్ళాలని ఏ విధముగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతామో అదే ప్రకారం ఇక్కడ మనం చూస్తే అది ఉచితం అంటే ఇంకా సూపర్ కదా. ఉచిత వైద్యం అని ఇంకా లేట్ ఎవరు చెయ్యరు. అదే ప్రకారం యేసుక్రీస్తు అంటున్నాడు, నీ పాపముడు విడిపించడానికి ఓ తులం బంగారం పట్టుకురా అలా, ఓ 10 కిలోల రైస్ తీసుకురా అలా, ఏదో కాదుకే అనట్లా. ఉచితం. నీ పాపమును విడిపించే క్రీస్తు మనల్ని పిలుస్తున్నాడు. నీ పాపమును విడిపించి నేను నీతిమంతుడిగా చేయుట ఇక్కడ ఉచితం. అందుకేమనాలా? నేను వెళ్తా పాపముడు విడుదల పొందుకొని రక్షణ భాగ్యమును పొందుకొని నేను నిత్యత్వములో దేవుడితో నేను ఉంటా. అందుకే రక్షణ అంటే నీటిలో మునగడం కాదు, భక్తి చేయడం కాదు, పాట పాడటం కాదు, పరిచర్య చేయటం కాదు. ఇటువంటి రక్షణ అనగా నీ హృదయంతరంగుల పాపం నుండి విడుదల పొందుతే నిజమైన రక్షణ. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే అందరికీ సాక్ష్యం నీటిలో మునిగాలని సాక్ష్యం ఉంటుంది, కానీ
పాపమును నాకు విడుదల ఉంది, పాపము నాకు విముక్తి కలిగినది. ఒకప్పుడు నేను మురికి బట్ట, ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి నేను నూతనమైన బట్ట. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, అందుకే ఇప్పుడు మన జీవితంలో ఏముందంట? పాపం పాపం ఉంది. ఇప్పుడు భర్తను పంపిస్తావా, నువ్వే వస్తావా? నువ్వో అంటారుగా, పిల్లలు నువ్వు అంటారు కదా. కాదు, ఎవరికి వారే ప్రభు దగ్గరికి అందరు చెప్పాలి, ప్రభు దగ్గరికి. అంటే పాపం మీ ఆయనలోనే ఉందా, మీ ఆవిలోనే ఉందా, మీ పిల్లల్లోనే ఉందా, మీలో లేదా, నాలో లేదా, మనలో లేదా? అందరిలో పాపం ఉంది. అట్లయితే అందరూ ఇప్పుడు యేసు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అందరినీ పిలుస్తున్నాడు, రండి రండి. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. గ్లోరీ. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. నువ్వు వృద్ధుడవు కావచ్చు, ఇటువంటి యవనస్తుడు కావచ్చు, నీ జీవితంలో పసిప్రాయముతో ఉన్న వ్యక్తివి కావచ్చు, నువ్వు ఎవరైనా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఈ సువార్త ద్వారా మిమ్మల్ని కేక వేస్తున్నాడు. అట్లా ఇక్కడ మనం చూస్తే నిజంగా మన పట్ల ప్రేమ ఉందా లేదా? పిలుస్తున్నాడు అర్థం ఏంటి? నువ్వు చావాలనా, నువ్వు నశించాలనా, నువ్వు నిత్య నరకం పోవాలనా? కాదు. ఈ చిన్న వాడిలో ఒక్కడైనను నశించుడు నా తండ్రి చిత్తం కాదు. ఆమేన్. అందుకే కూడా మనం ఏం చేద్దాం? దేవా నన్ను రక్షించు, నా పాపమును నన్ను విడిపించు. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ హృదయములోని చెడుతనము నుండి నీ హృదయము నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములోని చెడుతనం నువ్వు కడిగి వేసుకో. ఆమేన్, హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములోని చెడుతనము కడిగి వేసుకో. అదే పాపం ఎక్కడుందంట? ఎక్కడా చెప్పాలి? ఎక్కడా అలవాటు ఉంది, పాపం ఉంది. చాలా మంది అలవాటే పాపం అనుకుంటారు. కాదు, అలవాటు ఉంది, పాపం కూడా. చెడు అలవాట్లున్నాయి, పాపం కూడా ఉంది. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి మనం చూస్తే ఒక అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి ఏం చూస్తాం? సిగరెట్ ఏమైనా కాల్స్తాడా? ఏమీ లేదు. మంది ఏమైనా ఉందా? లేదు. ఏమైనా సినిమాకి వెళ్తాడా? అసలు టీవీ కూడా చూడ. ఆయన స్తోత్రం. టీవీ చూడడు, సిగరెట్ కాల్చడు, ఏ తంబాకు తినడు, ఏ కిల్లి నలవడు. బా, ఇంత మంచి అల్లుడు ఇక దొరకనే. అవునా కాదా? ఇంత మంచి అల్లుడిగా దొరకడు. తర్వాత పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరానికి అమ్మా అల్లుడు ఎలాంటోడంటే వాడంత శాడిస్టు లేడు, వాడంత గర్విష్టి లేడు, వాడంత మూర్ఖుడు లేడు, వాడంత గర్విష్టి ఎవరు లేరు, వాడంత కోపిష్టి ఎవరు లేరు. అట్లా ఇక్కడ మనం చూస్తే ఇవి లేవని సంతోషమేమో కానీ ఇవి ఉన్నాయని మాత్రం చాలా బాధ పడతారా లేదా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టేవన్న ఓర్చుకుంటారా కానీ శాడిస్తే ఎవరు ఓర్చుకోరు. అంతేనే కదా? కొట్టడోనైనా కొడితే 2 దెబ్బలు కొట్టడం వదిలిపెడతాడేమో, కొట్టడోనైనా భరిస్తాడేమో కానీ శాడిస్టు భర్తను ఎవరు భరించలేరు. వీడు అటు చూసినా అనుమానిస్తాడు, ఇటు చూసినా అనుమానిస్తాడు, ఇటు మాట్లాడాలని అనుమానిస్తాడు, అటు మాట్లాడాలని అనుమానిస్తాడు. అమ్మో, వీడి శాడిస్టు, కోపిష్టి, గర్విష్టి, మూర్ఖుడు, ఇటువంటి ఇతనంత చెడ్డోడు ఇంకోడు లేడు. అంటే పాపం ఎక్కడుంది చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎట్లా కూర్చున్నారంటే పాస్టర్ గారు ఉంటే మీలోనంగా ఉందేమో కానీ అసలు మాలో ఎక్కడి సార్? మీరు అట్లా కూర్చున్నారంతా. మాలో ఎక్కడండి? తడిపు చూసినా దొరకదు, పరిశీలించినా దొరకదు. ఎప్పుడు దొరుకుతుందంటే
ఎవరు లేనప్పుడు దొరుకుద్ది అది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్ పక్కనే ఉన్నాడండి, రాదు. పాస్టర్ ఏటో ఇంటి ఊరికెళ్ళాడు, ఇక్కడ లేడు అంటే అప్పుడు లోపల నేను బయటికి నీలో ఉన్న బూతులు, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ఈర్ష్య, నీలో ఉన్న పగ, నీలో ఉన్న ద్వేషం, నీలో ఉన్న కోపం, ఇదంతా కూడా బయటికి వస్తుంది. అందుకే స్వార్థం అసలైన పాపం, గర్వం అసలైన పాపం, ఇటువంటి లోభత్వం అసలైన పాపం. అందుకే రోమా 1వ అధ్యాయములో చదివి 2వ అధ్యాయములో చదివి 1వ అధ్యాయం చివరి భాగములో చదువు. వారు దేవునికి చోటు ఎన్నలేకపోయి కనుక చేయరాని కార్యములు చేటుక భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అందుకే వారి హృదయములో ఏమీ లేదు, నీతి లేదు, సత్యము లేదు, దేవుడు లేడు. అట్లా చూస్తే వారి హృదయంతరంగం అంతా కోపము, ద్వేషము, ఈర్ష్య, ఇటువంటి పగ, ఇవన్నీ కూడా వారి హృదయంతరంగములు నిండుకొని ఏమైందంట, నిండుకొని ఉన్నాయి. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉందా లేదా? కనబడుతున్నాయా? కనబడుతున్నాయా? ఒకసారి చూసుకో, నీ హృదయాన్ని చూసుకో. నీవెంత స్వార్థపరుడవో, ఎంత గర్విష్టివో, ఎంత మూర్ఖుడవో, ఎంత లోభత్వం నీలో ఉందో, ఎంత వ్యభిచారం నీలో ఉందో, ఎంత కలహము నీలో ఉందో, మాట పడిన తత్వం నీలో ఎంత ఉందో, నీ తత్వం నీ హృదయంతరంగములో ఒకసారి పరిశీలన చేసుకో. అప్పుడంటావు, దేవా నేను మనుషుల దృష్టికి నీతిమంతుడిని కనబడుతున్నానేమో, కానీ నీ ఎదుట నేను పాపిని, నీ ఎదుట నేను పాపిని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ వినాలి, మన లోపం మనకు కనబడినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఉదాహరణకి మనం చూస్తే మన ఫేస్ కట్టు అంటే మన ఫేస్ ఏదో దుమ్ము ధూళితో ఉంది. ఎవరో అన్నారు, బ్రదర్ దుమ్ముంది, బ్రదర్ ఏదో మరుకొట్టింది అంటే దాన్ని తెలుసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్తాం? అద్దం ముందుకు వెళ్తాం. అంటే నాకు ఏ లోపం అయితే ఉందో, నేను సరి చేసుకున్న విషయం ఏదైతే ఉందో, సరి చేసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్తా? అద్దం ముందుకు వెళ్తా. అదే ప్రకారముగా నీ పాపం నీకు కనబడకపోతే, నీ పాపం నీకు మరుగుగా ఉంటే, నీ పాపం నీకు తెలవకపోతే, నువ్వు ఒక దగ్గరికి రావాలా? సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు దగ్గరికి నువ్వు రా. ఆయనను చూడు, అద్దాన్ని చూడు. క్రీస్తు ఒక అద్దము లాంటి వాడు. ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. నీ పాపం నీకు కనబడును. అక్కడ నీతి కనబడుతుంది, తగ్గింపు కనబడుతుంది, విధేయత కనబడుతుంది, అక్కడ ప్రేమ కనబడుతుంది, క్షమించే గుణము కనబడుతుంది, అక్కడ యథార్థత కనబడుతుంది. పాపము చెయ్యని నీతిమంతుడైన క్రీస్తు అక్కడ కనబడుతున్నాడు. ఆ దాన్ని చూస్తే ఏం కనబడుతుంది? అక్కడ తగ్గింపు, ఇక్కడ హెచ్చింపు, అక్కడ దీనత్వం, ఇక్కడ గర్వం, అక్కడ యథార్థత, ఇక్కడ కపటం, అక్కడ క్షమించే గుణం, ఇక్కడ క్షమించలేని గుణం, అక్కడ సహనం, ఇక్కడ కోపం. నీ హృదయంతరంగా ఉన్న పాపమునంతా బట్టబయలు చేసేదే సిలువ. సిలువలో వెలాడుతున్న క్రీస్తే మన పాపమును బట్ట బయలు చెయ్యను. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? అద్దం ముందుకో వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అందుకే ఇప్పుడు మనం ఎట్లున్నాం? ఇటున్నాం. అద్దం అటుంది, మనం ఇటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అద్దం అటుంది, అటుంది, మనం ఎట్టున్నాం, ఇటున్నా మనకు కనబడద్దా? అందుకే నువ్వేం చేయాలా? అద్దం వైపు తిరిగాం. చాలా మంది తిరిగారు. ఇదిగో ఇటున్నా, నేను ఇటు తిరిగా. ఇప్పుడు నాకేం కనబడుతుంది? ఇటు లోకం కనబడుతుంది, ఇటు యేసయ్య కనబడుతుంది. అని అర్థం ఏంటి? ఇటు లోకం కావాలా, అటు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకెట్లా తిరిగారు? ఇట్లా తిరిగారు. కానీ నీ పాపం పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వెంత పాపివో నీకు అర్థం కావాలి అంటే,
నీవు సగం కాదు, ఫుల్గా తిరగాలి. ఆ సిలువలో ఉన్న క్రీస్తే మనకు అర్థమై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక్కటి అంటాడు. పౌలు అంటున్నాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని. ఎలా తెలుసుకోగలిగావు? నువ్వు పరిసేవుడు కదా, నువ్వు పరిసేవుడు కదా, గమాల్యములకు పాదములతో నువ్వు నేర్చుకున్నవాడు కదా, ధర్మశాస్త్రం ఎదిగిన వాడవు కదా, ధర్మశాస్త్రమును పాటించి అనందుడుగున్నవాడవు కదా. నేను పాపినని నీకెలా తెలిసింది? ఆయన అంటాడు, ఎవడు ప్రభువా అని దమస్కులో అతడు పడిపోయిన తర్వాత కేక వేస్తే అప్పుడు అంటున్నాడు, నువ్వు హింసిస్తున్న క్రీస్తునా. హల్లెలూయా. నువ్వు హింసిస్తున్న క్రీస్తును, సిలువ వేయబడ్డ క్రీస్తు, మన కొరకు దెబ్బలు తిని ఉమ్ములు వేడ అవమానపరచబడిన క్రీస్తు ఆయనకు ప్రత్యక్షం అయినాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో, నేను నీతిమంతుడును అనుకున్న పౌలు నేను పాపుల్లో ప్రధాన, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, నేను పాపుల్లో ప్రధాన పాపిని. ఇప్పటి ఈ రకంగా తనను తాను ప్రధాన పాపిగా ఎంచుకున్న వ్యక్తి, ఆయనకు దొరికిన దర్శనం, అతడు చూసినది ఎవరిననగా ఏ భక్తుని చూడాలా, అబ్రహామును చూడాలా, ఇస్సాకును చూడాలా, యాకోబును చూడాలా, పీతరులను చూడాలా, సిలువ వేయబడిన క్రీస్తును చూశాడు. ఆ ప్రత్యక్షత ఆయనకు దొరికినది. ఆ ప్రత్యక్షత ఆయన చూడగలిగాడు. ఆయనకు ప్రత్యక్షమైన అబ్రహాము కాదు, ఇస్సాకు కాదు, యాకోబు కాదు, సంసోను కాదు, సొలొమోను కాదు, దావీదు కాదు, సమస్తాన్ని సృజించి రక్షణ కొరకు సిలువ వేయబడ్డ క్రీస్తే ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అందుకు తన పాపము తనలో తెలుసుకున్నాడు. నేను పాపిని అని రొమ్ము కట్టుకున్నాడు, పశ్చాత్తపడ్డాడు, విరిగిపోయాడు, నలిగిపోయాడు. దేవుని యొక్క సముఖంలో అయ్యో 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 తిమోతిలు అంటున్నాడు, మేము అవిధేయుడను, నేను అటువంటి హింసకుడను, నేను దూషకుడను, అయినా నా పైన నా ప్రభు నన్ను శిక్షించలా, నన్ను కరుణించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సిలువ వైపు చూస్తే ఇప్పుడు మనకేం కనబడుతుంది? ఎవరి పాపం కాదు, మన అందరికీ ఇంకొకరి పాపం కనబడుతుంది కానీ వారి పాపాలు కనబడదు. స్తోత్రం. అర్థమైందా? ఇతరుల పాపం కనబడుద్ది, ఈజీగా కనబడుద్ది, కానీ వారి పాపం వారికి ఎన్నడూ కనబడుద్దా? దేని స్తోత్రం, హల్లెలూయా. వారు అట్లున్నారు, వీరు ఇట్లున్నారు, వారు అట్లున్నారు అని ఎన్నో చెప్తాం. మరి నేనెట్లున్నా? నాలో ఏముంది? నా స్థితి ఏమిటి? నా పరిస్థితి ఏమిటి? నా హృదయంలో ఏముంది? నా స్థితిగతి ఏమిటి అని తన పాపమును తాను ఎరగని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకంటున్నాడు, తన పాపములు తెలుసుకోగలిగిన వాడు ఎవడు? తన దోషములు తాను తెలుసుకోగలిగిన వాడు ఎవడు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిలబడితే, అద్దం ముందు నిలబడితే నా ముఖం నాకే. ఎవరు నిలబడితే అందుకే ఇప్పుడు మనం అందరం ఏం చేద్దాం? ఇటున్నాం మనం, లోకాన్ని చూస్తున్నాం మనం, ఎన్నో మతాలు చూస్తున్నాం మనం, ఎన్నో ధర్మములు చూస్తున్నాం మనం, ఈ లోకం యొక్క మహిమను చూస్తున్నాం మనం. భక్తి అయితే ఉంది కానీ పాపము నాకు విడుదల లేదు. అందుకు ప్రభువా నన్ను పిలుస్తున్నా, రండి నన్ను పిలుస్తున్నా. ప్రభువా నేను నీ తట్టు తిరుగుతా. స్తోత్రం. నేను నీ తట్టు తిరుగుతా. ఎప్పుడైతే నీ తట్టు తిరిగి ఉన్నానో నాలో మంచి కాదు, నాలో నా పాపమే కనబడును. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా పాపము నాకు కనబడును. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుకు పాపము
నుండి ఇప్పుడు మనకేం కావాలా? పాపం ఉంది అని ఎవరైతే తెలుసుకున్నారో, పాపం ఉంది అని ఎవరైతే పసిగట్టి ఉన్నారో, ఎవరికి వారి పాపము తెలిసి ఉందో, ఇప్పుడు వారు చేయాల్సిన పని ఒక్కటే. ప్రభువా, ఈ పాపం బయటికి వెళ్ళాలి, ఈ పాపము తీసి వేయబడాలి, ఈ పాపముని పరిపూర్ణమైన విడుదల నాకు కలగాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ఒక మాట మనం చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక త్వరగా చివరిగా ముగించేస్తాను. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగా చేశాను. ఇక్కడ విందాం. దాని కింద వచనం కూడా చదవండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మళ్ళీ చదవండి. మా హృదయములలో ప్రకాశించను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఒక మాట రాస్తుంది, దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి స్వరూపం చెప్పాలి? దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, క్రీస్తు దేవుని స్వరూపం. స్వరూపం అంటే అర్థం ఏంటనగా ఆయన దేవుని స్వభావము కలిగిన వాడు. స్వభావం అంటే ఒక వ్యక్తి, ఆయన స్వయాన దేవుడు, దేవుని స్వరూపి ఆయన దేవుడు. అట్లా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, మనిషి స్వభావం ప్రాచీన స్వభావం, సాతాను స్వభావం. కానీ క్రీస్తు స్వభావం, క్రీస్తు రూపం దేవుని స్వరూపమై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేను పాపం చేయలేదు, నాలో పాపము లేదు, నేను పాపమును ఎరగను, నాలో పాపం ఉందని ఎవడు కూడా రుజువు చేయలేడు. స్తోత్రం. హల్లెలూయా. అట్లా ఇప్పుడు క్రీస్తు ఎవరంట? దేవుని స్వరూపమై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో నీతి ఉంది, ఆయనలో యథార్థత ఉంది, ఆయన పాపం చెయ్యలేదు. అందుకు బైబిల్లో మనం చూస్తున్నాం, వెలుగు చీకటిని తీసివేసినట్టుగా దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమ మనలోని పాపాన్ని తొలగించగలదు. స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఒక మాట మీకు అర్థం చేస్తా. మాటతో ఒక మాట అంటున్నాడు, నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తా. ఏంటి దేవుని మహిమ? బ్రతికున్నోని చంపేదా, చచ్చులను బతికించేదా? జీవములోని మరణములోనికా, మరణములోని జీవములోనికా? అందరు చెప్పాలి, అదే దేవుని మహిమ, అదే దేవుని మహిమ, అదే క్రీస్తు యొక్క మహిమ. నీ పాపము నుండి నిన్ను విడిపించి నీతికి తీసుకొచ్చేదే దేవుని మహిమ. మరణము నుండి జీవములోనికి నడిపించేదే దేవుని మహిమ. సత్యములో నుండి సత్యములోనికి తీసుకొచ్చేదే దేవుని మహిమ. సాతాను రాజ్యములో నుండి దేవుని రాజ్యములోనికి నిన్ను చేర్చేదే దేవుని మహిమ.
ఆమేన్, ఆమేన్. నీలో ఉన్న పాపం, నీలో ఉన్న మరణం, నీలో ఉన్న సాతాన్, నీలో ఉన్న లోకం, నీలో ఉన్న అసత్యం కూలగొట్టబడి నీకు నీతిని, జీవమును, క్రీస్తును, ఆయన రాజ్యమును నీ హృదయములో స్థాపించేదే దేవుని మహిమ. హల్లెలూయా. అందుకు ఇప్పుడు ఏం చేయాలా? అందుకు ఒకసారి లేద్దాం దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, వెలుగు ఏం చేస్తారు? చీకటిని పారా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సిలువలో వేలాడుతున్న క్రీస్తు దేవుని స్వరూపమై ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమ కనపరచు సువార్త ప్రకాశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లెక్క మా గొంతు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, నేను ఒక ఇంటిలో ఉన్నాడు, ఇల్లంతా క్లోజ్ చేసేసాడు, అంటే తలుపులు మూసేసుకున్నాడు. ఉదయాన సూర్యుడు ఉదయించాడు. ఈయన తలుపు మూసి ఉన్నాడు. వెలుగొచ్చునా? లోపటున్న చీకటి బయటికి పోయి అతని ఇల్లంతా వెలుగుమయము కావాలి అంటే, వెలుగు నింపబడాలి అంటే ఇతడేం చేయాలి? హృదయ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెయ్యాల్సిన పని మనం చేస్తే ఆయన చెయ్యాల్సిన పని ఆయన. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైందా? స్తోత్రం. ఇప్పుడు ఒక ఇల్లంతా చీకటి ఉంది, కూర్చున్నా, మోకాల మీద ఉన్నా, చీకటి పౌనుగాక 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 అని ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎంతో ప్రయాసపడుతున్నా, ఎంతో ఉపవాసం ఉంటున్నా. కానీ నువ్వెంత ప్రార్థన చేసినా పాపం, ఆ చీకటి అది పోవాలంటే ఏం చేయాలా? ఒక చిన్న దీపం. ఆమేన్, ఆమేన్. ఒక దీపం వెలిగిస్తే ఏమైంది? చీకటి తొలగిపోతే. అదే ప్రకారముగా నీలో పాపం ఉందని నువ్వు తెలుసుకొని, నీలో పాపం ఉందని నీకు ఎప్పుడైతే పసిగట్టి, నా పాపము నాకు తెలిసే ఉందని నీకెప్పుడైతే అర్థమవుతుందో, ఇక్కడంటున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను కనపరిచే సువార్త ప్రకాశం. నీ హృదయ తలుపులు తెరిచి, నీ హృదయ తలుపులు తెరిచి ఎప్పుడైతే దేవా నా హృదయంలో ప్రకాశించాలి, ఆ క్రీస్తు యొక్క మహిమను కనపరిచే సువార్త ప్రకాశం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుకున్న గుణం చీకటిని పోగొట్టడం. అట్లా ఇక్కడ చూస్తే నీలో ఉన్న పాపపు చీకటి తొలగిపోయి నీ హృదయం అంతా నీతితో నింపబడాలి అంటే ఈ క్రీస్తు యొక్క మహిమ నీలో ప్రకాశింప చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, అంధకారముల వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడు నా హృదయములో ప్రకాశించాడు, నా హృదయములో ప్రకాశించాడు, నా హృదయములో ఆయన ప్రకాశించాడు. అందుకే నాలో పాపం పోయినది, నాలోనికి వెలుగు వచ్చినది, నాలో ఉన్న చీకటి పోయినది, నాలుగు వెలుగు వచ్చినది, నాలోని మరణం పోయినది, నాకు జీవం వచ్చినది, నా ఆత్మకు జీవం వచ్చినది. నాలో ఉన్న సాతాను పోయాడు, క్రీస్తే నాలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడే చాలా ఆటంకం అనిపిస్తుంది నాకు. ఇక్కడ దగ్గర రాగానే ఆటంకం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? సైతాన్ ఏమంటుందంటే, తలుపు మాత్రం తలుపు మాత్రం తలుపు మాత్రం తలుపు మాత్రం తలుపు తలుపు అసలే నీ హృదయ తలుపు అసలే. అందుకే కొంచెం తెరిచి ఆయనకేం కావాలి ఇచ్చాయి. భోజనం కావాలా? పెడతానయ్యా, చికెన్ కూర అన్ని దిగువా పెట్టేస్తా. నీకేం కావాలి చెప్ప,
నీ చర్చికి ఏమైనా డొనేషన్ కావాలా? ఇస్తా, 50 రూపాయలు. 50 ఇచ్చే గొప్ప అనుకుంటారు చాలా మంది. స్తోత్రం, హల్లెలూయా. డొనేషన్ కావాలా? ఇస్తా. ఏదంటే అది ఇస్తా. ఇంకోటి, నాకేం కావాలో నువ్వు ఇయ్యాల. నేను అడిగిందే ఇయ్యాల, కానీ తలుపు మాత్రం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంవత్సరం నుండి ఇట్లానే ఉన్నాం, 2 ఏళ్ళు ఇట్లే ఉన్నాం, 3 ఏళ్ళు ఇట్లే ఉన్నాం. పోయిన సంవత్సరం క్రిస్మస్ జరిగింది, ఈ సంవత్సరం కూడా మీకు క్రిస్మస్ జరుగుతుంది. మాకే క్రిస్మస్ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మా క్రీస్తు పర్వతాలు పుట్టక ముందు ఉన్నవాడు, భూమికి పునాది వేయబడక ముందు ఉన్నవాడు, మట్టి రవ్వంతా కలగక ముందు ఉన్నవాడు క్రీస్తు. అందుకే యూదులు అంటున్నారు, యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా? నా దినములు చూడాలని మీ తండ్రిని అబ్రహాం అనుకున్నాడంటే యూదులకు పిచ్చెక్కిపోయింది. అబ్రహాం ఎక్కడ, నువ్వెక్కడ? నీ 50 సంవత్సరాలు కూడా లేవు. అబ్రహాం ఆది కాండంలో ఉన్నాడు, నువ్వైతే కొత్త నిబంధనలు ఇప్పుడిప్పుడే ఉంటావు. అబ్రహాం చూసావా? అప్పుడు యేసురావు విన్నాడు తెలుసా? అబ్రహాం పుట్టక ముందే నేనున్నా. ఆమేన్. మరి ఎప్పుడు పుట్టాడు? 2024 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25 నాడు పుట్టాడా? ఎక్కడ ఉందా బైబుల్లో? మరి నేను ప్రకటించే యేసేవాడు తెలుసా? అబ్రహాం పుట్టక ముందు ఉన్నవాడు, భూమికి ఇటువంటి పునాదులు వేయబడక ముందు ఉన్నవాడు. ఆయన ఒకేసారి పుట్టాడు, ఒకేసారి మరణించాడు, ఒకేసారి తిరిగి లేచాడు. తిరిగి లేచిన క్రీస్తు మరలా పుట్టాడు, మరలా మరణించాడు, మరలా తిరిగి లేవాడు. ఒకేసారి పుట్టాడు, ఒకేసారి మరణించాడు, ఒకేసారి తిరిగి లేచిన వాడు. ఇదిగో యుగ యుగములు నేను సజీవుడిగా ఉన్నా, యుగ యుగములు సజీవుడిగా నేను ఉన్నా. స్తోత్రం. నేను పుట్టిందే నీ పాపములు తీసివేయడానికి, నేను మరణించిందే పాపములు తీసివేయడానికి, నేను తిరిగి లేచినదే నిన్ను నీతిమంతుడుగా చెయ్యడానికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే క్రీస్తు దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమను కనపరిచే సువార్త ప్రకాశం అనగా ఈ క్రీస్తే నీలో ప్రకాశించును గాక, ఈ క్రీస్తే నీ హృదయములో ప్రకాశించును గాక. నీలో ఉన్న మరణం, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న సాతాన్, నీలో ఉన్న లోకం, నీలో ఉన్న ధనం బయటికి వెళ్ళిపోయి క్రీస్తుకు నివాస స్థలమే నిజమైన రక్షణ యొక్క అనుభవం. హల్లెలూయా. ఇదే నిజమైన రక్షణ అనుభవం. అట్టివారికి ఉంటుంది క్రిస్మస్ ఆనందం కాదు, రక్షణానందం. హల్లెలూయా. క్రిస్మస్ రోజు మంచి బట్టలు కట్టుకోవడం కాదు, బిర్యానీ తినడం కాదు, ఇటువంటి అప్పాలు చేసుకోవడం కాదు, ఇటువంటి ఇంకేమంటారు అని బెల్లపప్పాలా ఏమంటారు దేని స్తోత్రం, అరిసెలు చేసుకోవడం కాదు. ఇదిగా ఆనందం, రక్షణానందం నీలో పుట్టాలా. హల్లెలూయా. రక్షణానందం నీలో కలిగితే పరలోకం సంతోషించుడు, పరలోకముల్లో దేవుడు నిన్ను చూసి సంతోషించుడు, నిన్ను చూసి ఆనందపడును. నేను పడిన త్యాగం, నేను చేసిన ఈ త్యాగం, నేను పడిన కష్టం ఈ బిడ్డ విషయంలో వ్యర్థం కాలేదు. హల్లెలూయా. నువ్వు బిర్యానీ చేసుకుని తింటుంటే యేసయ్య అయ్యో ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు కొత్త బట్టలు ధరించుకుంటే సిలువలో ఉన్న యేసు చూస్తున్నాడు, నేను దిగంబరిగా మారా. నువ్వు తాగుతూ ఉంటే ఆయన చేదు చిరకను ఆయన తాగలేక దాన్ని పక్కన పెడుతుంటున్నాడు. అయ్యో నిన్ను రక్షించుటకు, నీ పాపమును విడిపించుటకు, నీ పాపమును విముక్తి చేయుటకు నేను దిగంబరిగా మారా, చూడనల్లడి వాడిగా మారా, నేను తమని వ్యసనాక్రాంతుడనయ్యా, వ్యాధన వచ్చిన వాడిగా మారా, తృణీకరింపబడ్డా, నేను చేతు ద్రాక్షరసమును తాగా. అయ్యో ఇంత దారుణం నేను భరించింది ఎందుకు? నువ్వు పండుగ చేసుకోవడానికి కాదు, నీ పాపములను విముక్తి పొందడానికి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు సువార్త ప్రకాశం ఎక్కడ ప్రకాశించాలా?
మీలో. అందుకే సువార్త శక్తి కలిగినది. ఆమేన్, ఆమేన్. దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమను కనపరిచే సువార్త శక్తి కలిగినది. నీ పాపమును విడిపించి నీతిలోనికి తీసుకొస్తుంది, మరణమును విడిపించి జీవమునికి తీసుకొస్తుంది, లోకం నుండి విడిపించి దేవుని యొక్క రాజ్యమును తీసుకొస్తుంది. నీలో నిన్ను ఖాళీ చేసి క్రీస్తును నీ హృదయములో నింపేదే ఈ సువార్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు దీనికి ఏం కావాలా? మతం కాదు మనం మార్చుకునేది. మతానికి పండుగ ఉంది, రాజ్యానికి పండగ లేదు. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యొక్క ప్రకాశం మనలో ప్రకాశించాలి. దేని స్తోత్రం. ఇప్పుడు ఈయన పాస్టర్ గారు పేరు జడ్సన్ పాస్టర్ గారు. నేను ఓ తాగుపోతాను అనుకోండి, ఇంట్లో కూర్చున్నా మంచిగా, ఇంట్లో కూర్చొని క్రిస్మస్ పండుగ వచ్చిందిగా, ఇప్పుడు సెమీ క్రిస్మస్ జరుగుతుందిగా, మొత్తానికి కూర్చున్నా. పాస్టర్ గారు వచ్చారు, తలుపు కొట్టాడు. ఎవరయ్యో? ఇప్పుడే కూర్చున్నా, అసలే ఇప్పుడే కూర్చున్నా. ఇప్పుడే ఎవరా? తలుపు కొట్టగానే ఎవరు అన్నా? నేను జడ్సన్ పాస్టర్ గారు అన్నా. పాస్టర్ గారు ఎవరు లేరు ఇంట్లో, ఎవ్వరు లేరు. తలుపు తీస్తే ఒట్టు. స్తోత్రం. హల్లెలూయా. తలుపు తీస్తే ఒట్టు. దేవుని స్తోత్రం. ఆయన కొట్టి 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 బాబు అలిసిపోయి ఆయన వెళ్ళిపోయాడు. మా దోస్త కూడా వచ్చాడు, ఆయన పేరు వెంకటేశ్వర అనుకో. వెంకటేశ్వర వచ్చి తలుపు కట్టాడు. అయినా బాబు ఉన్నావా? ఎవరా? ఎవరో అని ఇప్పుడే పాస్టర్ గారు వచ్చారుగా, మళ్ళీ వచ్చి కొడుతున్నాడేమో. పోయిందా? నువ్వెవరో అన్నా. అరే మీ దోస్తు వెంకటేశ్వర రా అన్నాడు. ఆహా నువ్వేనా? నీకోసమే చూస్తున్నదా? నేను తలుపులు తెరవా. ఎందుకు? ఈ వెంకటేశ్వర మనసు ఈయన మనసు ఒకటే. ఈ జడసరాయ్ గారి మనసు నా మనసు సూత్తిని ఉరుకున్నాడా? అందుకే అందరూ ఏమంటారు తెలుసా, ఒక్క సైతానన్నా చోటిస్తారు గాని ఏసైగా మాత్రం చోటిస్తారు ఇక్కడ ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. నా చూస్తున్నారు. చెప్పుకో స్తోత్రం. నువ్వు ఎంత చెప్తావు చెప్తావు పోతావు. ఆ తలుపులు తెరిచారు ఎవరికి? మా మనసు సైతాన్ మనసు ఒక్కడే. దానికి లోకం కావాలి, నాకు లోకం కావాలి. దానికి పాపం కావాలి, నాకు పాపం కావాలి. దానికి ధనం కావాలి, నాకు ధనం కావాలి. దానికి ఆడంబరం కావాలి, నాకు ఆడంబరం కావాలా. సైతాన్ మనసు నా మనసు ఒక్కటి కనుక ఎనీ టైం వెల్కమ్. దేనికి? సైతాన్. అందుకే చర్చిలో అడుగు పెట్టేప్పుడు భక్తుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకేమంటారో తెలియదు. దేవుని హల్లెలూయా. లోపలికి పోతే మాత్రం అబ్బా వీళ్ళంత భక్తులు ఎవరు? బయటకు అంతా చూడాలా. అసలు భక్తుడు కాదు, ఆ ఛాయే కనబడదు, ఆ రూపమే కనబడదు. ఎప్పుడు చూసినా కోపం, సైతాన్ రూపమే నీలో కనబడుతుంది. స్తోత్రం. ధనము 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 ధనం. తెల్లాలేత్తే ధనం, తెల్లాలేత్తే సినిమా, తెల్లాలేత్తే టీవీ, తెల్లాలేత్తే ఛానల్, తెల్లాలేత్తే సీరియల్. అబ్బా మళ్ళీ సండే వచ్చిందంటే స్తోత్రం. హల్లెలూయా. అని ఇప్పుడు ఏసేమంటున్నాడు? సువార్త ప్రకాశము నీలో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జక్కయ్య తన తలుపులు తెరిచాడు. పౌలు తన హృదయ తలుపులు తెరిచాడు. లూదియా తన హృదయ తలుపులు తెరవబడ్డాయి. నపుంసకుడు తన హృదయ తలుపులు తెరిచాడు. చెరసాల నాయకుడు హృదయ తలుపులు తెరిచాడు. క్రీస్తు ప్రకాశం వారి హృదయములో ప్రకాశించినది. పాపం, లోకం, సాతాను, మరణం తొలగిపోయినది. క్రీస్తు వారి హృదయంలోనికి వచ్చాడు. రక్షణానందం వారికి కలిగినది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
అందుకే ఈ దినమున ఎవరు తమ హృదయ తలుపులు తెరుస్తారో, ఇక్కడున్నారా? ఇక్కడున్నారా? మీలో ఎవరైనా ఉన్నారా? మీలో ఒక్కరైనా ఉన్నారా? మీ హృదయ తలుపులు తెరిచి, ఓ నా తండ్రి, నాలో ఉన్న పాపమును తొలగించి, నాలో వెలుగును నింపి, నీతిని నింపి, జీవాన్ని నింపి, నీ సన్నిధితో నా హృదయాన్ని నింపి రక్షణానందం నాకు ఇవ్వడానికే నా కొరకు సిలువ వేయబడ్డా. స్తోత్రం, హల్లెలూయా. నా కొరకు పుట్టావు, నా కొరకు మరణించావు, నా కొరకు తిరిగి లేచావు. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రీస్తు ఎవరిలో ఉన్నాడో వారిలో పాపం ఉండదు, లోకం ఉండదు, సాతాను ఉండదు, మరణం ఉండదు, ఇటువంటి ఈ లోకములో ధనం ఉండదు. క్రీస్తు ఒక్కడే వారి హృదయంలో ఉన్నాడు. క్రీస్తును కలిగిన వారే, ఈ వెలుగు కలిగిన వారే, దేవుని స్వరూపైన క్రీస్తు యొక్క మహిమ ప్రకాశం ఎవరి హృదయంలో ప్రకాశిస్తుందో ఆ క్రీస్తు వారిలో ఉండును. వారి రక్షణ పొందిన వారు. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సువార్త పూరవుదాం. ఇది విని పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి, నేను పాపినని గ్రహించి, తన పాపమును ఎరిగి, తన హృదయ తలుపును తెరిచి, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క దేవుని స్వరూపైన క్రీస్తు యొక్క మహిమ ప్రకాశం వారి హృదయములో ప్రకాశింపబడి, పాపముండి, లోకముండి, సాతానుండి, మరణముండి విడుదల పొందుకొని రక్షణ భాగ్యములు పొందిన వారి కోసం మరొక బూర శబ్దం వినబడును. అది కడబూర శబ్దం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఉంటామని గ్యారెంటీ ఉందా మీలో ఎవరికన్నా? 10 కాలాల పాటు చల్లగా బతుకుతానయ్యా అన్నట్టు ఉన్నారా? ఉన్నారా? రేపేమవుద్దా, ఈ రాత్రి ఏమవుద్దా తెలియదు. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఫ్లైట్ లో ఎక్కడన్నా చూసారా? గన్నవరంలో ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కడన్నా చూసారా? ఫ్లైట్ ఎక్కడ చూసారా? స్తోత్రం. ఫ్లైట్ లో ఎవరుంటారు? నడిపే పైలట్ ఉంటాడు. పైలట్ లేని ఫ్లైట్ ఎగురుద్దా? ఎగురుద్దా? ఎగరదు. ఎందుకు? ఫ్లైట్ ఎంత మంచిదైనా దాంట్లో పైలట్ లేకపోతే ఫ్లైట్ ఎగరదు. అట్లానే అందమైన ఫ్లైట్ కావచ్చు, చక్రాలు బాగుండొచ్చు, ఇంజన్ బాగుండొచ్చు, పెయింట్ బాగుండొచ్చు, కొత్తదే కావచ్చు, కానీ దాంట్లో పైలట్ లేకపోతే అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి కదా, ఆ తుఫాన్లకు ఫ్లైట్ కూడా ఏమైతాయి? అటు ఇటు కొట్టుకుపోతాయి. దేని స్తోత్రం. గాలి ఎక్కువ ఇస్తే అటు ఇటు కదిలిపోతాయి. కానీ పైలట్ ఉన్న ఫ్లైట్ ఏమవుతుంది? టేకప్ అవుతా లేదా? అట్లానే ఇదే కాలనయ్యా, వైఎస్ఆర్ కాలనీ. దేవుని స్తోత్రం. బూర మోగగానే పైలట్ అయిన క్రీస్తు ఎవరిలో ఉన్నాడో ఆ ఫ్లైట్ టేకప్ అవుతుంది. ఇక్కడ నుండి దేవుని స్తోత్రం. వైఎస్ఆర్ కాలనీ నుండి టేకప్ అవుతా. దేవుని స్తోత్రం. ఎందుకు? నీలో క్రీస్తు, నీలో క్రీస్తు, రక్షణ అయిన క్రీస్తు నీలో ఉన్నాడు. అందుకంటున్నాడు, అన్యజనులకు కలుగబే రక్షణ కల్లారా చూస్తున్నా క్రీస్తు ఎవరిలో ఉన్నారో వారే రక్షణ పొందినట్టు లెక్క. ఆ క్రీస్తు ఎవరు క్రీస్తుని కలిగి ఉన్నారో వారే టేకప్ అవుతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే చాలా మంది ఎట్లుంటారు తెలుసా? ఈ రోజుల్లో పాస్టర్లు యేసయ్య వచ్చినా పంపించట్లేరు ఎవరు. చాలా మందిని చూస్తున్నా నేను. నువ్వు నా సంఘం అంటే నా సంఘం అంటే ఏడిపోతావు. యేసులో పిలిచినా ఏమనిచ్చట్లేరు ఎవరు. కూసా, ఏడిపోతావు, కూసా. నువ్వు పోతే నాకు సందేహం ఎవరు ఇస్తారు? నువ్వు పోతే నాకు తిండి ఎవరు పెడతారు? నువ్వు పోతే నాకెవరు చర్చి పని చేస్తారు? అందుకే యేసయ్య వచ్చినా పంపించట్లేరు. కానీ నిజంగా యేసయ్య వల్ల ఉండే అయ్యగారు ఆపినా ఆగదు. అది అయ్యగారు ఆపినా ఆగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ చర్చిలో ఉన్నావని కాదు,
నీలో క్రీస్తు ఉన్నాడా అనేది నువ్వు తెలుసుకో. క్రీస్తు నీలో ఉంటే బూర శబ్దం వింటావు, ఆకాశమునకు మధ్యాకాశమునకు ఎగిరిపోతా. నిన్ను సాతానాపదు, లోకమాపదు, మరణమాపదు, శ్రమలు ఆపవు, కష్టాలు ఆపవు. నువ్వు టేకపోతావు. క్రీస్తును నువ్వు కలుసుకుంటావు, క్రీస్తును కలుసుకుంటా. ఇప్పుడైతే అద్దములో చూసినట్టు చూస్తున్నాము, కానీ ఒకరోజు క్రీస్తును ముఖాముఖిగా మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ చాలా ఫ్లైట్లు ఉన్నాయి, కానీ క్రీస్తుని కలిగిన ఫ్లైట్ ఎక్కడికి కనబడట్లా. హల్లెలూయా. ఈ వైఎస్ఆర్ కాలంలో ఇంత పెద్దగా ఉన్నాను అనుకోవాలా, ఈ లోపల ఇంత పెద్ద కాళ్ళు ఉందని నేను ఎప్పుడు అనుకోవాలా. గ్రౌండ్ మాత్రం చాలానే ఉంది, ప్రజలు కూడా చాలా మందే. ఏది టేకపోతుందో తెలుస్తాలా నాకు. ఎందుకు? క్రీస్తే భక్తి ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, చర్చ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీలో క్రీస్తు, రక్షణ ఉన్న క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తు నీలో ఉంటే పాపం నీలో, క్రీస్తు నీలో ఉంటే మరణం నీలో, క్రీస్తు నీలో ఉంటే సాతాను నీలో ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే క్రీస్తుని కలిగిన వారికి రక్షణానందం ఉంది. రక్షణానందం కలిగిన వ్యక్తి నిరీక్షణతో యేసు కొరకు ఎదురు చూస్తాడు. అట్టివాడ ఎత్త అందరి అట్టివాడ ఎత్త బడులో నిత్యత్వము దేవునితో కూడా వారు ఉండలో. హల్లెలూయా. నిత్యత్వము దేవుని రాజ్యములో వారు ఉందరు. వారికి కష్టము లేదు, నష్టము లేదు, ఇరుకు లేదు, వడగాలి లేదు, సూర్యుడి దెబ్బ లేదు, ఏది లేదు. మరణమే వారికి లేదు. ఎంత ఆనందం. అందుకే సుఖపడి కష్టపడదామా, కష్టపడి సుఖపడదామా? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తెనాలి రామకృష్ణ లాగా నాకు జ్ఞానం కావాలి, డబ్బు కావాలి టైప్ అంతా. స్తోత్రం. ఇక్కడ సుఖం కావాలి, అక్కడ కూడా సుఖం కావాలి. కాదు, ఇక్కడ కష్టమైతే అక్కడ సుఖం. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం? దేవా, నీ కడబూర శబ్దం కొరకు నేను ఎదురు చూసే బిడ్డగా నన్ను సిద్ధపరచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం. నిత్యత్వములో గొప్ప ఆనందం ఉంది. అక్కడ ఏ చీకు లేదు, ఏ చింత లేదు, వడగాలి లేదు, సూర్యుని దెబ్బ లేదు. ఎంతటి ఆనందం అక్కడ ఉంది. అందుకే మోషే అంటున్నాడు, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు రక్షణ సువార్త ప్రకటిస్తున్నా, మీకు రక్షణ సువార్త ప్రకటిస్తున్నా, మీకు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నా, మీకు క్రీస్తును బయలుపరుస్తున్నా. సిలువ వేయబడిన క్రీస్తుని మధ్యలో వెల్లడి చేస్తున్నా. ఇక్కడ ఒక్కరైనా ఉన్నారా? ఇక్కడ ఒక్కరైనా ఉన్నారా? ఇక్కడ ఒక్కరైనా ఉన్నారా? నా పాపమును నన్ను విడిపించుటకే నా కొరకు క్రీస్తు పుట్టాడు, నా కొరకు క్రీస్తు మరణించాడు, నన్ను నీతిమంతునిగా చంపకే క్రీస్తు తిరిగి లేచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. సాతాను సిగ్గుపడాలా, దేవుని నామం మహిమ పరచబడాలా, సాతాను ఏడ్చుకుంటూ పోవాలా, దేవుడు నిన్ను బట్టి ఆనందపడాలా. పాతాళములకు తీసుకుపోదామనుకున్న వీళ్ళని, నరకాటికి ఈడ్చుకొని పోదామనుకున్న వీళ్ళని, ఈ సువార్త విన్న వీరు, ఈ సత్యాన్ని విన్న వీరు